తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఆగస్టు 3 తారీఖు వరకు ఏ ఒక్క నాయకుడు కూడా గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దు, పైరావిలు చేయొద్దు, నియోజకవర్గాలకే పరిమితమయ్యి 100% ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని తలదన్నేలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేతలకు, నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. చూడొచ్చు, ఆగస్టు 3 వరకు గాంధీ భవన్కు నేతలు రావద్దు, చైర్మన్లు పదవుల కోసం తిరిగే వారికి అపాయింట్మెంట్లు రద్దు. ఇటీవల చాలా వరకు కార్పొరేషన్లకు టైం కూడా ముగిసింది కాబట్టి ఏ ఒక్క అభ్యర్థులు మళ్ళొక్కసారి గాంధీ భవన్ చుట్టూ తిరిగి పైరవీలు చేసుకుంటే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు, ఉన్న పదవులు కూడా ఊడిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్పై సీరియస్గా పనిచేయాలి, 10 రోజులు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా తిరగాలి, బాగా పనిచేసిన 100 మంది బిఎల్ఏలకు రాహుల్తో ఫోటోలు. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో మంచి పనితీరు కనబరిచినటువంటి 100 మంది బిఎల్ఏలతోని రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా ఫోటోలు దించే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గాంధీ భవన్ టీం కూడా నివేదికలను పరిశీలించాలి. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్, జూమ్ మీటింగ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా లేజీగా నడుస్తుంది, చాలా మందకొండిగా నడుస్తుంది. ఈ రకంగా మనం పనిచేసినట్లయితే కొన్ని లక్షల మంది ఓట్లను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్లకు అందరికీ అవగాహన తీసుకురావాలి, వాళ్ళ మీద కొంత చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకునే విధంగా ఆ ఫారాలను మొత్తం నింపి అధికారులకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని చెప్పి సీఎం అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే 26 సెగ్మెంట్లలో చాలా వీక్ ఉందంట. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమల్లో స్లో, నెలవారీ రిపోర్టులు స్వీకరిస్తున్న సీఎంఓ, శాసనసభ్యులు, ముఖ్య నాయకుల పనితీరుపై నిఘా, రాబోయే ఏడాది అలర్ట్గా ఉండాలని సూచించిన సీఎం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా 2 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు. మరి రేపు ఎల్లుండి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలేపల్లి, అకింపేట్, లగచెర్ల ఈ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించినటువంటి పనుల పురోగతితోని కూడా అధికారులతోని సమీక్షించి ఎల్లుండి బుధవారం రోజు మొత్తం ముఖ్యమంత్రి నివాసమైనటువంటి కొడంగల్లో కార్యకర్తలు, నాయకులతోని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుందనేటటువంటి దాని మీద కూడా నాయకులతోని సమీక్ష చేసే అవకాశం ఉంది. చూడొచ్చు ఒకసారి. అకింపేటలో ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ పనుల పరిశీలన, 22న కొడంగల్ కాంగ్రెస్ నేతలతో భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. మంగళవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షించనున్న ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఆదివారం అకింపేట్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎం పర్యటన మార్గదర్శకాలు, హెలిప్యాడ్, సమావేశ స్థలం ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంగళవారం అకింపేటలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అకింపేట్, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భూసేకరణ, పురోగతి, సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, ఇతర పనులను 2027 డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కొద్ది రోజుల కింద సీఎం ఆదేశించారు. అయితే పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆయనే స్వయంగా
పనులపై సమీక్షించనున్నట్లు తెలిసింది. మంగళవారం కొడంగల్లోని నివాసంలోనే బస చేయనున్న సీఎం రేవంత్ బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అకింపేట్, లగచెర్ల, దుద్యాల్, పోలేపల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటులో నిమగ్నమయ్యారు. కొడంగల్లో బస చేయనున్న నేపథ్యంలో లాహోటి కాలనీ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత సీరియస్గా ఉన్నాడు, ఏ రకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే అనేటటువంటి కార్యక్రమాల్లో కొడంగల్ నియోజకవర్గంలో కూడా 2 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు. ఇది చూస్తూనే ఉండండి SN TV.